అసలే ఈ రోజు మన థీమ్ చిరుతిళ్ళు. సాధారణంగా వండుకునే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కాకుండా అప్పుడప్పుడు సరదాగా. సో ఇంట్లో డబ్బాలతో చాలా మంది నా చిన్నప్పుడు చూసామండి. మా అమ్మమ్మ డబ్బాలతో జంతికలు, సున్నుండ్లు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా మధ్యాహ్నం కావాలంటే కళ్ళు అంటే ఎప్పుడు వెళ్తాయి కానీ వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు, అప్పుడప్పుడు ఇస్తారు. అలాంటిది ఏమైనా ఉందా మన ఇంట్లో? బావ కోసమా నీ కోసమా? అందరి కోసం. ఏముంటాయి? ఇవే చక్రాలు, అరిసెలు, సున్నుండలు. అమ్మా అయితే నేను ఈ రోజు మా చెల్లింటికి వెళ్తాను. చాలా శాఖలు ఉన్నాయా? మల్లెపూలు తెమ్మంటే గులాబీ పూలు తెచ్చాడు, దానికి ఇవ్వు పోని. మల్లెపూలు తెమ్మంటే గులాబీ పూలు తెచ్చారు ఏంటండి? ఏంటి ఏమండి కాదు, ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలి, ఇడ్లీ వార్నింగ్ ఇవ్వాలి. ఉదర్ దేకో ఉదర్ హై శ్రీనివాస్. చూసారంటే మాకిస్తారు, చూసారంటే మాకిస్తారు. సరే శ్రీనివాస్ గారిలో మీకు నచ్చిన 4 క్వాలిటీస్ చెప్పండి. చాలా మంచి వ్యక్తి, బాగా చూసుకుంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. సరే వెళ్ళిపోదాం టాక్టర్కి. జాగ్రత్తగా విను. తాటి చెట్టు ఎక్కి తాటి పండు కోసిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. రాక రా అద్దద్ద డాన్స్ అయితే ఇక్కడే ఇయ్యాలా డాన్స్? రా కమాన్. ఏం పేరు బావగారి పేరు? కృష్ణప్రసాద్. ముద్దుగా ఏమని పిలుస్తారు? ఆయన పేరు ప్రసాద్. అయితే నేను ఆయన పేరు అడిగితే ఆయన పేరు కృష్ణప్రసాద్ అని మీ పేరు కూడా కలిపేస్తారా? కలపాలి, కలిపితేనే బాగుంటది. కృష్ణప్రసాద్ అంటేనే బాగుంది కదా. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అంటారు. మీ పేరేంటి? నా పేరు కృష్ణకుమారి. ఆయన పేరు అడిగితే మాత్రం మీ పేరు కలిపేస్తుంది. అందులో కలిపితే అందంగా ఉంటుంది బాగా. రాధాకృష్ణ ఎవరు అనుకుంటారు? ఆయన మీరా? ఇద్దరం. ఆయన కృష్ణుడిగా ఆయన కృష్ణలీలల గురించి నాలో చెప్పండి. ఏమీ లేదండి. ఏం చేస్తారు ఆయన? ఏదో చిన్న చిరు వ్యాపారం. అయ్యే ఏంటి చెప్పక్క? ఏంటి ఏం చేస్తారు? అందమైన భావనలకు శారీస్ అమ్ముతూ ఉంటారు. అద్దా మొదలు పెడదాం, జాగ్రత్తగా విను. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్లు కొనుక్కొని గుడివాడు చేరుకున్న గుంతల గజలక్ష్మి. గుంతల గజలక్ష్మి మొదలెట్టి నేను ఉన్నాను కదా. గుంటూరు టు గుంతల గజలక్ష్మి. గోదావరి స్టార్ట్ చేయి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు అమ్ముతూ గుంతల గజలక్ష్మి గుగ్గిళ్ళు తినేసింది. సరే నువ్వు గుగ్గిళ్ళు అమ్మితే ఎలా అమ్ముతావు? నేను అమ్మను. బొట్ట నిండా గుగ్గిళ్ళు ఉన్నాయి, ఈ రోజు అమ్మాలి. కావాలంటే లిప్స్టిక్ లో అవన్నీ అమ్ముతాను. నాకు ఈ టార్చర్ ఏంటి? అంటే గుంటూరులో లిప్స్టిక్ బుట్లో పెట్టుకొని అమ్ముతారా? బుట్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి అమ్ముతాను. బ్యూటీషియన్ 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 మేకప్ చేస్తే అందంగా మిమ్మల్ని చక్కగా భామలు సత్యభామలకు రెడీ చేసి పంపిస్తా. అందరు రండి. జాగ్రత్తగా విను. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గుళ్ళు కొనుక్కొని గుడివాడు చేరుకుంది గుంతల గజలక్ష్మి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు తింటూ పోనీ గుంతకల్లు ఎక్కడో చూడాలని గుంతకల్లు వెళ్ళింది గుంతల గజలక్ష్మి. మొత్తం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుగ్గిళ్ళు తినుచు గుడి పక్కన నడుస్తూ మళ్ళీ మొదటి నుంచి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుస్తూ గుగ్గిళ్ళు తింటూ గుంతల గజలక్ష్మి. కృష్ణవేణి గారు మీ పేరేంటి? నా పేరు భారతి అండి. భారతి. ఓకే భారతి గారు, బావగారి పేరేంటి? శేఖర్. శేఖర్. ఏమని పిలుస్తారు మీరు? శేఖర్. ఏ షేకు. భారతి మిమ్మల్ని బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? భారతి అనే పిలుస్తారు. భారతి అనే పిలుస్తారు. భారతి అంటే ప్రేమ వచ్చినప్పుడు ఎప్పుడైనా సమ్ టైమ్స్ బంగారం అని పిలుస్తారు. బంగారం. బంగారం. ఆయన బంగారం ఎందుకు పిలిచారంటే మీరు ఎప్పుడు బంగారం కొనాలన్నా నువ్వే నాకు బంగారం, నీకెందుకే కదా. సేమ్ అదే డైలాగ్, అందుకనే బంగారం అని పిలుస్తారు. నేను చెప్పానా? మరి అందుకే ఆయన బంగారం అని పిలిచినప్పుడు ఆ పేరు వద్దు వేరేది అనాలి. అప్పుడు ఏదో బాగుంది కదా అని మురిసిపోతే తర్వాత ఇలాగే ఉంటది. మరి సరే మొదలెడదాం కదా. తాటిపండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. సింపుల్ గా. తాటిపండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాతారావు. తాతారావు. తాండ్ర తాతారావు. తాండ్ర తాత కోసం తాటి చెట్టు ఎక్కిన తాత.